ఎక్కడో విన్నట్లుంది కదా. ఎల్ఐసి మనందరికీ తెలిసిన కంపెనీ. చాలా టైం బ్యాక్ నుంచి ఐపీఓగా మార్కెట్లోకి వస్తుందని అప్డేట్స్ వస్తూ వచ్చాయి. ఇప్పుడు మార్కెట్లోకి ఎల్ఐసి ఐపీఓ రాబోతుంది. అండ్ ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ పాలసీ హోల్డర్స్కి అలాగే వాళ్ళ ఎంప్లాయీస్కి డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ రీటైల్కి కూడా మీన్స్ మనలాంటి కామన్ పబ్లిక్ కూడా డిస్కౌంట్లో ఐపీఓను అప్లై చేసుకోమని డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఐపీఓ డీటెయిల్స్లో మాట్లాడుకుందాం. బట్ వాటన్నిటికంటే ముందు ఎల్ఐసి రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎల్ఐసి వాళ్ళు అసలు ఎలా డబ్బులు సంపాదిస్తారు, నెక్స్ట్ ఎల్ఐసి రిలేటెడ్గా ఉండే పాజిటివ్స్ నెగిటివ్స్, వాళ్ళ ఫైనాన్షియల్స్ అండ్ వాల్యుయేషన్స్ మీన్స్ ఇతర కంపెనీస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్తో కంపేర్ చేస్తే ఎటువంటి వాల్యుయేషన్లో వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు, ఐపీఓ డీటెయిల్స్, అండ్ ఫైనలీ ఈ ఎల్ఐసి ఐపీఓని మేము షార్ట్ టర్మ్కి లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తున్నామా లేదా పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ని హోల్డ్ చేయాలనుకునేలా ఐపీఓని అప్లై చేస్తున్నామా లేదా అనేది మా వ్యూతో పాటు నేను మీకు షేర్ చేస్తాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎల్ఐసి ఐపీఓ రిలేటెడ్గా మార్కెట్లో బస్ స్టార్ట్ అయినప్పుడు ఎల్ఐసి ఐపీఓ 2000 రూపీస్లో పెడతారని 2100లో, తర్వాత 1500 రూపీస్ దగ్గరగా పెడతారని ఐపీఓ ప్రైజింగ్ అనుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఐపీఓ ప్రైస్దే ఉంది. మార్కెట్ క్యాపిటల్ ప్రకారం మాట్లాడుకుందాం. ఒక టైంలో 17 lakh crore మార్కెట్ క్యాపిటల్లో మార్కెట్లోకి వస్తుందన్నారు. దాని తర్వాత 12 అన్నారు. దాని తర్వాత 10 to 11 అన్నారు. ఇంత మార్కెట్ క్యాపిటల్లో మార్కెట్లోకి వస్తుంటే మీన్స్ ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో మార్కెట్లోకి వస్తుంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈ ఐపీఓ ఎలా పాస్ అవుతుందని. కానీ గవర్నమెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ చాలా చాలా అట్రాక్టివ్గా ఐపీఓ ప్రైస్ని ఉంచడానికి ప్రయత్నించారు. ప్రైస్ 950 దగ్గరగా పెట్టారు అండ్ మార్కెట్ క్యాపిటల్ నియర్ టు 6 lakh crore. రీసెంట్ ఐపీఓస్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ కూడా ప్రైజింగ్ని అట్రాక్టివ్గా ఉంచుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఓకే, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎల్ఐసి రిలేటెడ్గా, వాటిని మొదట డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాక్ట్, ఎల్ఐసి ఐపీఓ ఇండియాలోనే ద లార్జెస్ట్ ఐపీఓ. 21,000 crore రేస్ చేస్తున్నారు ఈ ఐపీఓ ద్వారా. దీనికి ముందు మనకి పేటిఎం, కోల్ ఇండియా ఇలా లిస్ట్ ఆఫ్ ఐపీఓస్ అన్ని కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బుల్ని రేస్ చేశాయి. అండ్ సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎల్ఐసి ఒక స్మాల్ కంపెనీగాను స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద కంపెనీ అవ్వలేదు. 1956లో నియర్ టు 245 కంపెనీస్ దగ్గరగా ఈ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ని నేషనలైజ్ చేసి వాటన్నిటిని ఒక కంపెనీగా ఫామ్ చేస్తే 1956లో ఎల్ఐసి ఫామ్ అయింది. అండ్ థర్డ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అలా 1956లో ఫామ్ అయిన ఎల్ఐసి 44 years వరకు కూడా మీన్స్ నియర్లీ 2000 వరకు కూడా కంప్లీట్ మోనోపోలీ స్టేటస్ని ఎంజాయ్ చేసింది. మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో ఎవరైనా తీసుకోవాలంటే అది కేవలం ఎల్ఐసి దగ్గర తీసుకోవాలి. అప్పటి వరకు ఒక సూపర్ మోనోపోలీ మంచిగా బిజినెస్ జరిగిపోతూ ఉండేది. బట్ 2000 నుంచి ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎల్ఐసి తన మార్కెట్ షేర్ని స్లోగా లూజ్ అవుతూ ప్రెసెంట్ 64% మార్కెట్ షేర్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ ఫోర్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎల్ఐసి వాళ్ళు మోర్ దెన్ 278 ఎన్ఎస్సి లిస్టెడ్ కంపెనీస్లో 1% అబోవ్ వాటాని హోల్డ్ చేస్తున్నారు. అండ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి వాళ్ళది 9.53 lakh crore. అండ్ ఎల్ఐసి వాళ్ళ టాప్ 15 హోల్డింగ్స్ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా 94,000 crore వర్త్ చేసే స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా. అండ్ ఎల్ఐసి వాళ్ళు మోర్ దెన్ 10% ఏ కంపెనీస్లో వాటాన్ని హోల్డ్ చేస్తున్నారన్న లిస్ట్ని కూడా నేను మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. అండ్ ఫిఫ్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎల్ఐసి అనగానే అది ఇండియాలో మాత్రమే ఉందనుకుంటాం, కానీ కాదు. ఎల్ఐసి రిలేటెడ్గా సబ్సిడరీస్ మారిషస్, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, అబుదాబి, దుబాయ్, కువైట్, ఒమాన్, ఖతర్, కెన్యా, శ్రీలంక, నేపాల్ అండ్ సౌదీ అరేబియాలో కూడా ఉన్నాయి. అండ్ సిక్స్త్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఎల్ఐసి కస్టమర్ బేస్ ఏదైతే స్ట్రాంగ్ బేస్. సో ఎల్ఐసిని ఒక కంట్రీ అనుకొని వాళ్ళ పాలసీ హోల్డర్స్ని పాపులేషన్ అనుకుంటే ఎల్ఐసి 4th లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎల్ఐసి వాళ్ళు డిఫాల్ట్ అయితే మీన్స్ వాళ్ళ పాలసీ హోల్డర్స్కి తిరిగి పే చేయలేని కండిషన్లోకి వెళ్తే 100% ఆ మనీని గవర్నమెంట్ భరిస్తుంది. ఎల్ఐసి గవర్నమెంట్ గ్యారంటీతో రన్ అవుతున్న సంస్థ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన డేటా ఎట్ ఎనీ పాయింట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకొన్ని పారామీటర్స్ని కంపెనీ రిలేటెడ్గా గమనించే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ టైమ్స్లో ఉన్న ట్రెండ్ అయితే ఆన్లైన్ వెబ్సైట్స్లో కంపేర్ చేసుకొని ఏ ఇన్సూరెన్స్ మనకి బెటర్గా ఉంటుందో చూసుకొని ఇన్సూరెన్స్ తీసుకోవడం. కానీ ఎల్ఐసి దగ్గర అలా కాదు. వాళ్ళ దగ్గర నియర్ టు 13 lakh ఏజెంట్స్ ఎల్ఐసి అండర్లో వర్క్ చేస్తుంటారు. వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం రిలేటెడ్గా క్రియేట్ అవుతున్న రెవెన్యూలో ఏజెంట్స్ ద్వారా క్రియేట్ అవుతున్నదే 96% రెవెన్యూ. అండ్ రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ బ్యాంక్ అష్యూరెన్స్ అంటారు. లైక్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో
రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ఒక ఫారెన్ బ్యాంక్తో వీళ్ళు టైఅప్ అయి ఎల్ఐసి ప్రొడక్ట్స్ని సెల్ చేసేలా వాళ్ళతో టైఅప్ అయ్యారని చెప్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా 91% డిస్ట్రిక్ట్స్ని ఎల్ఐసి పాలసీస్ కవర్ చేస్తున్నాయి. అండ్ ఎల్ఐసి వాళ్ళు టోటలీ 40 lakh crore అసెట్ అండర్ మేనేజ్మెంట్ని, అసెట్స్ని మేనేజ్ చేస్తున్నారు. అందులో వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, 37.5% ఆఫ్ ఎంటైర్ 40 lakh వీళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేసే బాండ్స్ ఉంటాయి కదా. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్, యాక్చువల్గా ఆర్బీఐ వాళ్ళే ఎక్కువగా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేస్తుండాలి, కానీ ఆర్బీఐ కంటే కూడా ఎక్కువగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేసేది ఎల్ఐసి వాళ్ళే. అలా 37.5% గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, 24.78 నియర్ టు 25% ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, అండ్ 24.61 స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్నవి కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేస్తున్నవి. అండ్ ఫైనలీ 8% దగ్గరగా కార్పొరేట్ బాండ్స్లో, కంపెనీస్ ఇష్యూ చేస్తున్న బాండ్స్లో 8% దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అండ్ వేరియస్ కంట్రీస్లో ఉన్న టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంపేర్ చేయండి, మోర్ దెన్ 25% ఆ రెస్పెక్టివ్ కంట్రీలో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి మార్కెట్ షేర్ లేదు. వెరాజ్ ఎల్ఐసికి స్టిల్ నియర్ టు 64% మార్కెట్ షేర్ ఉంది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో. మన ఇండియాలో సెకండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నియర్ టు 8% మార్కెట్ షేర్ని కమాండ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు అసలు డబ్బులు ఎలా సంపాదిస్తారు? ఇక్కడ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెగ్మెంట్ ఎల్ఐసి యాజ్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ. ఫస్ట్ ఆ సెగ్మెంట్ని కవర్ చేద్దాం. నెక్స్ట్ ఎల్ఐసి యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సెకండ్ ఆ సెగ్మెంట్లోకి వెళ్దాం. ఫస్ట్ సెగ్మెంట్ ఎల్ఐసి యాజ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎంటైర్ లైఫ్ ఇన్సూరెన్స్ని మనం 5 ప్రొడక్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి పార్టిసిపేటింగ్, ఇంకొకటి నాన్ పార్టిసిపేటింగ్, థర్డ్ది యూలిప్, ఫోర్త్ది ప్రొటెక్షన్ ప్లాన్స్ మీన్స్ టర్మ్ ప్లాన్స్ అంటుంటామా అలా, ఫిఫ్త్ది యాన్యుటీ ఆర్ పెన్షన్ ప్లాన్స్. ఈ ఎంటైర్ అన్నిట్లో కూడా ఎల్ఐసి వాళ్ళు స్ట్రాంగ్గా ప్లే చేస్తున్న సెగ్మెంట్స్ యాన్యుటీస్ అలాగే సేవింగ్స్ బిజినెస్. ఇందులోనే వీళ్ళ మెజారిటీ ఆఫ్ బిజినెస్ ఉంటుంది, కానీ ఇది చాలా తక్కువ మార్జిన్ ఇచ్చే బిజినెస్. సో ఈ 5లో ఎక్కువ మార్జిన్స్ని మీన్స్ ఎక్కువ ప్రాఫిటబిలిటీని తెచ్చి పెట్టే సెగ్మెంట్ ప్రొటెక్షన్ ప్లాన్స్ మీన్స్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయా, వాటిల్లో ప్రతి 100 రూపీస్లో నియర్ టు 50 రూపీస్ దగ్గరగా అడ్వాంటేజ్ ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్కి. కానీ ఆ సెగ్మెంట్లో ప్రెసెంట్ ఎల్ఐసి వాళ్ళు ఒక స్ట్రాంగ్ ప్లే ఇవ్వలేకపోతున్నారు. ఈవెన్ ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఈ రీసెంట్ టైమ్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఎల్ఐసి వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోతూ రావడానికి ఐపీఓ అనే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ పర్టికులర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్గా చూడాలనుకుంటే ఈ యాన్యుటీస్ అలాగే సేవింగ్స్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే ప్రొటెక్షన్ ప్లాన్స్ ఆ టర్మ్ ప్లాన్స్లోకి వెళ్ళి ఇంటర్నెట్ స్ట్రీమ్లోకి వచ్చి ప్రైవేట్ ప్లేయర్స్తో పోటీ పడి మార్కెట్ షేర్ని గెయిన్ అవుదామని ప్రయత్నిస్తుంటారో అదొక టర్న్ అరౌండ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఎల్ఐసి వాళ్ళకి. అదే వీళ్ళ మార్కెట్ షేర్ డ్రైనింగ్ని ఆపుతుంది, మీన్స్ వీళ్ళ మార్కెట్ షేర్ కోల్పోకుండా చేస్తుంది. నెక్స్ట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి యొక్క ప్రెజెన్స్ సాలిడ్గా ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైనా హెవీగా ఫాలో అవుతుంటే మార్కెట్ని స్టెబిలైజ్ చేయడానికి, ఎఫ్ఐఎస్కి అగేనెస్ట్గా మార్కెట్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ యూజ్ చేసే టూల్ ఎల్ఐసి. వెన్ రీసెంట్ వైరస్ రిలేటెడ్గా వస్తున్న ఫాల్లో కూడా ఎల్ఐసి వాళ్ళు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఇది యాక్చువల్గా ఎల్ఐసి రిలేటెడ్గా మనం పాజిటివ్గానే చూడొచ్చు, బికాస్ ఎప్పుడెప్పుడైతే మార్కెట్లో ప్యానిక్ క్రియేట్ అయ్యి హెవీ సెల్లింగ్ వస్తుందో అప్పుడే గవర్నమెంట్ వాళ్ళు ఎల్ఐసిని యూజ్ చేసి మార్కెట్ని స్టెబిలైజ్ చేస్తుంటారు. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ ఎప్పుడైతే అండర్ వాల్యూడ్లో ఉంటుందో అప్పుడే ఎల్ఐసి ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, బికాస్ వాళ్ళ అగేనెస్ట్ ఎమోషన్స్ మార్కెట్ని స్టెబిలైజ్ చేయాలని ప్రయత్నిస్తారు. సో ఆ టైమ్స్లో వాళ్ళు బై చేస్తున్న స్టాక్స్ కూడా ఇండెక్స్ని స్టెబిలైజ్ చేసే స్టాక్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ బ్లూ చిప్స్లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కేవలం FY21లో ఎల్ఐసి వాళ్ళు నియర్ టు 37,000 crore దగ్గరగా స్టాక్ సేల్ ద్వారా వాళ్ళు సంపాదించారు. FY21లో 37,000 crore, FY20లో 25,000 crore దగ్గరగా కేవలం ప్రీవియస్గా వాళ్ళు మార్కెట్ పడినప్పుడు లేకపోతే మార్కెట్లో వాళ్ళకి వాల్యూ ఉందనుకున్నప్పుడు బై చేసిన షేర్స్ని కొంత శాతం బుక్ చేసుకోవడం కారణంగా క్రియేట్ చేసుకున్న ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్స్. ఇక ఐపీఓ రిలేటెడ్ ఉన్న పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ మీకు ప్రీవియస్గానే చూపించాను. గ్లోబల్గా ఇంక ఏ ఇతర కంపెనీకి కూడా ఇంత మార్కెట్ షేర్ లేదు. ఇండియాలో ఉంది అంటే అది రీజన్ ఒక పాయింట్లో ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ ఎల్ఐసికి దొరికింది అండ్ చాలా టైం వరకు కూడా మోనోపోలీ స్టేటస్ ఎల్ఐసికి ఉంది. సో దట్ పీపుల్లో ఎల్ఐసి అనగానే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ అండ్ ట్రస్ట్ రిలయబిలిటీ పీపుల్లో ఉంది కాబట్టి ఇది ఎప్పటికీ ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఎల్ఐసికి ఎడ్జ్ ఇస్తుంది. అండ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో పోలిస్తే ఎల్ఐసి వాళ్ళకున్న స్ట్రాంగ్ ఏజెంట్ నెట్వర్క్ కూడా. యూజువల్గా మనం పాలసీ తీసుకోవాలని మన మైండ్లో లేకపోయినా రిలేటివ్స్ ఆర్ మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎక్కడో ఒక దగ్గర మనల్ని కన్విన్స్ చేసేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి ఎల్ఐసి ఏజెంట్స్ యొక్క ప్రొడక్టివిటీ రెస్ట్ ఆఫ్ ద ఏజెంట్స్ యొక్క ప్రొడక్టివిటీ, రెస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెంట్స్ యొక్క ప్రొడక్టివిటీ కంటే చాలా హయ్యర్గా ఉంటుంది. వెరాజ్ నెగిటివ్స్ని మాట్లాడితే ఫస్ట్ ఇంపార్టెంట్ నెగిటివ్ పాయింట్, రీసెంట్ ఇయర్స్లో
లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఎల్ఐసి కంటే కూడా ప్రైవేట్ ప్లేయర్స్ డబల్ క్యాగర్తో గ్రో అవుతున్నారు. ఎల్ఐసి వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో 9% CAGRతో గ్రో అవుతూ వెళ్తుంటే ప్రైవేట్ ప్లేయర్స్ 18% CAGRతో FY16 to FY21 ఇన్ బిట్వీన్ గ్రో అయ్యారు. మీన్స్ క్లియర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ మార్కెట్ని ప్రైవేట్ ప్లేయర్స్ స్లోగా అక్వైర్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి ఇంత టైం అయి డిజిటల్ సెగ్మెంట్లో ప్రైవేట్ వాళ్ళు ఇలా గ్రో అవుతున్నా ఎల్ఐసి వాళ్ళు ఈ డిజిటల్ సెగ్మెంట్లో ఎక్కువగా గ్రోత్ని తీసుకురాలేకపోతున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఎల్ఐసి ప్రీమియమ్స్ని పే చేస్తుంటారు కదా, అందులో తిరిగి పే చేస్తున్నప్పుడు 36% పీపుల్ మాత్రమే త్రూ డిజిటల్ రూట్లో చేస్తున్నారు. రెస్ట్ అంతా కూడా ఎల్ఐసి ఆఫీసెస్కి వెళ్ళి చేస్తుంటే ఇదే ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ప్రైవేట్ ప్లేయర్స్కి సంబంధించి 90% పీపుల్ ఆన్లైన్లో చేస్తున్నారు. సో ఇంకా కూడా వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ని కన్జ్యూమర్కి చేరువ చేసే ప్రయత్నం ఎల్ఐసి వాళ్ళు ఇంకా చెయ్యాలి. అది కూడా ప్రైవేట్ ప్లేయర్స్తో పోలిస్తే ఎల్ఐసి వాళ్ళు చాలా ల్యాగ్లో ఉన్నారు. బట్ ఫైనలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గవర్నమెంట్ ప్రతి ఒక్క నెగిటివ్ ఈవెంట్లో కూడా ఎల్ఐసి అండ్ ఎల్ఐసి ఫండ్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఐడిబిఐ బ్యాంక్ తీసుకోండి. ఐడిబిఐ బ్యాంక్ ఇక ఫాలో అవుతుందన్న పరిస్థితుల్లో ఎల్ఐసి వాళ్ళని పుష్ చేసి 51% స్టేక్ని 1,000 కోట్లు ఐడిబిఐ బ్యాంక్లో ఇన్ఫ్యూజ్ చేయించి ఐడిబిఐ బ్యాంక్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం త్రూ ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని యూజ్ చేసి కూడా ఎస్ బ్యాంక్ని బెయిల్అవుట్ చేసే ప్రయత్నం చేసింది. అండ్ ఇన్ పాస్ట్ ఒకవేళ ఏదైనా ఐపీఓ గవర్నమెంట్ తరపున వస్తూ ఒకవేళ ఫుల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతుంటే ఎల్ఐసిని రంగంలో దించి ఆ ఐపీఓని ఫుల్ సబ్స్క్రైబ్ అయ్యేలా గవర్నమెంట్ ప్రయత్నాలు చేసింది. ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇన్ 2018. సో ఇలా ఎప్పుడెప్పుడైతే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ కష్టాల్లో ఉంటాయో ఆర్ కొన్ని బ్యాంక్స్ కష్టాల్లో ఉంటాయో అగైన్ ఇన్ ఫ్యూచర్ ఎల్ఐసిని యాజ్ ఎ ప్రొటెక్షన్గా యూజ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంటే ఇక ఫాలో అవుతున్న కంపెనీస్లో చేస్తున్న ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ కొన్నిసార్లు ఫ్రూట్ఫుల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు అదొక డిజాస్టర్ అవ్వచ్చు. ఇదొక అన్సర్టనిటీ అన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. పాలసీ తీసుకుంటున్న వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళకి చెప్తున్నది కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఏదో రకంగా ఇన్సూరెన్స్ పాలసీని సెల్ చేసి వాళ్ళ దగ్గర ప్రీమియం కట్టించడం కారణంగా వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళ కుటుంబంలో ఉంటున్న ఏదో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ ఆర్ త్రూ ఆన్లైన్ ఆర్ అదర్ సోర్సెస్ ద్వారా వాళ్ళు కడుతున్న దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ లేదని తెలిసినప్పుడు ఎంటైర్ ఎల్ఐసి బ్రాండ్ మీదే వాళ్ళకి నమ్మకం పోతుంది. సో ఎవరైతే పాలసీ తీసుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడైతే 100% సాటిస్ఫాక్షన్తో ఉంటారో దెన్ తను అగైన్ ఆ కంపెనీకి బిజినెస్ ఇవ్వడానికి, తననే కాదు తను తెలిసిన వాళ్ళకి కూడా త్రూ మౌత్ టాక్ బిజినెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. సో కాబట్టి మిస్ సెల్లింగ్ స్పెషల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో ఎప్పుడు జరగకూడదు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ ఎల్ఐసి ఫైనాన్షియల్స్ కాకుండా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్గా కంపారిజన్ చూడాలనుకుంటాం కదా. కానీ ఈ కంపారిజన్ కేవలం రెవెన్యూస్, మార్జిన్, ప్రాఫిటబిలిటీ, ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, డెట్ టు ఈక్విటీ ఈ నార్మల్ టర్మ్స్ లైక్ మనం ఎప్పుడు వింటూ ఉండే టర్మ్స్తోనే ఉండకూడదు. కొన్ని కేపీఐస్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కేపీఐస్ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అలా పర్టికులర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్గా మీరు ఈ కంపెనీ అనే కాదు, ఎల్ఐసి అనే కాదు, ఇంకా ఏ ఇతర కంపెనీని అనాలిసిస్ చేసినప్పుడు కూడా వాళ్ళ రిలేటెడ్గా ఉండే GWP గ్రాస్ రిటర్న్ ప్రీమియం అంటారు, ఏపీఈ యాన్యువలైజ్డ్ ప్రీమియం అంటారు, IRP ఇండివిజువల్ రేటెడ్ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం, VNB ఇది ఇంపార్టెంట్, వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ VNB అంటారు. అండ్ ఆ బిజినెస్ రిలేటెడ్గా వస్తున్న మార్జిన్ VNB మార్జిన్ అండ్ ఇండియన్ ఎంబెడెడ్ వాల్యూ, దీంతో యాక్చువల్గా వాల్యుయేషన్ చేస్తుంటారు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని. అండ్ పెర్సిస్టెన్సీ రేషియో, డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అన్ఫేర్ బిజినెస్ ప్రాక్టీస్ రేషియో, సాల్వెన్సీ రేషియో, ఇలా డిఫరెంట్ టర్మ్స్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో కనిపిస్తుంటాయి. ఈ ఒక పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో దట్ మీకు ఎప్పుడు డౌట్ ఉంటున్నా ఈ కేపీఐస్ని, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని పర్టికులర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్గా మీరు అర్థం చేసుకొని కంపారిజన్ ఏ 2 కంపెనీస్ రిలేటెడ్గా చేస్తున్నా మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మీకు RHPని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది పేజ్ నెంబర్ 156 నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూసారా, ఈ టర్మ్స్ అండ్ వీటి రిలేటెడ్గా ఎంటైర్ డేటా మనకి పేజెస్ వీళ్ళ RHPలో ఫిల్ చేశారు. సో అంతా కూడా డేటానే కంపారిజన్ డేటా. SBI, HDFC లైఫ్ ఈ ఎగ్జిస్టింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఎల్ఐసి డేటాని కంపేర్ చేస్తూ ఏది బెటర్గా ఉందని చెప్పే ప్రయత్నం వీళ్ళ RHPలో చేశారు. దాని సమ్మరీని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఇందాక మాట్లాడుకున్న రేషియోస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ప్రైవేట్ ప్లేయర్స్తో ఎల్ఐసిని కంపేర్ చేసినప్పుడు క్లియర్గా ప్రైవేట్ ప్లేయర్స్లో ఎడ్జ్ కనిపిస్తుంది. అండ్ పర్టికులర్లీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, లో మార్జిన్ ఉన్న బిజినెస్ చేస్తున్నారు, లైక్ సేవింగ్స్ అలాగే యాన్యుటీ రిలేటెడ్గా ఉండే ప్లాన్స్ని సెల్ చేస్తున్నారని. అది వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అలాగే న్యూ బిజినెస్ మార్జిన్స్ పై ప్రైవేట్ ప్లేయర్స్తో కంపేర్ చేసినప్పుడు ఒక క్లియర్ డిఫరెన్స్ని చూపిస్తుంది. ఏజెంట్స్ ప్రొడక్టివిటీ మీన్స్ ఆన్ యావరేజ్ ఒక్కొక్క ఏజెంట్ ఎన్ని పాలసీలు సెల్ చేశాడని చూస్తే
ఎల్ఐసి ఏజెంట్ చూసారంటే మీకు అది 15.3గా కనిపిస్తుంది. మిగతా నెంబర్స్ని చూడండి, అది చాలా లో ఉంటాయి. ప్రైవేట్ ప్లేయర్స్తో కంపేర్ చేస్తే ఎల్ఐసికి ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్షియల్స్ అంత స్ట్రాంగ్ ఎడ్జ్ ఏం లేదు. బట్ ఆన్ స్టాండ్ అలోన్ బేసిస్ లైక్ ఓన్లీ ఎల్ఐసినే మనం కంపేర్ చేస్తుంటే అది కాన్స్టెంట్గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనకి గ్రో అవుతుంది. అండ్ వాల్యుయేషన్ సైడ్ మనం చూస్తే ఎల్ఐసి వాళ్ళు 1.1 అరౌండ్ ప్రైస్ టు ఎంబెడెడ్ వాల్యూలో ట్రేడ్ అవుతూ ఉంటే, వెరాస్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు 3 టైమ్స్, ఎస్బీఐ లైఫ్ వాళ్ళు 2.6 టైమ్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు 2 టైమ్స్ దగ్గరగా ప్రైస్ టు ఎంబెడెడ్ వాల్యూలో ట్రేడ్ అవుతున్నారు. సో కంపేర్డ్ విత్ ఆల్ లిస్టెడ్ ప్లేయర్స్ ఎల్ఐసి వాళ్ళు అట్రాక్టివ్గా మార్కెట్లోకి వస్తున్నట్టు. దానికి రీజన్ కూడా ఇందాకే అనుకున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని లిస్ట్ అయిన ప్రైవేట్ కంపెనీస్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ అయినా ఎస్బీఐ లైఫ్తో కంపేర్ చేస్తుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఫైనాన్షియల్స్ ఎల్ఐసి వాళ్ళ రిలేటెడ్గా అంత గ్రోత్ కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళు మార్కెట్లో లిస్ట్ అయిన ప్లేయర్స్తో ఈక్వల్గా కూడా వాల్యుయేషన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఎల్ఐసి ఐపీఓ డీటెయిల్స్. ఎల్ఐసి ఐపీఓ May 4th ఓపెన్ అవుతూ May 9th క్లోజ్ అవుతుంది. అండ్ వీళ్ళు వస్తున్న ప్రైస్ రేంజ్ హైయర్ ప్రైస్ బ్యాండ్ 949 రూపీస్ పర్ షేర్ అండ్ ఈచ్ లాట్ ఈక్వల్ టు 15 షేర్స్. అండ్ వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా టోటలీ 21,000 crore దగ్గరగా రైజ్ చేస్తున్నారు. అండ్ ఈ కంప్లీట్ మనీ అంతా గవర్నమెంట్కి వెళ్తుంది. రీటైలర్స్కి 45 రూపీస్ దగ్గరగా పర్ షేర్ డిస్కౌంట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే నియర్ టు 5%, వెరాస్ పాలసీ హోల్డర్స్కి 60 రూపీస్ దగ్గరగా డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీన్స్ నియర్ టు 6% దగ్గరగా డిస్కౌంట్ పాలసీ హోల్డర్స్కి వస్తుంది. రీటైలర్స్కి ఎంప్లాయీస్కి ఏమో 5% డిస్కౌంట్, వెరస్ పాలసీ హోల్డర్స్కి 6% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ పాలసీ హోల్డర్స్కి 10% రిజర్వేషన్ ఉంది. అండ్ అలా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత క్యూఐబీస్కి 50%, రీటైల్కి 35% అండ్ హెచ్ఎన్ఏకి 15% దగ్గరగా రిజర్వేషన్ కల్పిస్తున్నారు. సో కాబట్టి మీరు ఒకవేళ పాలసీ హోల్డర్ అయితే మీరు పాలసీ హోల్డర్ కేటగిరీలోను అలాగే రీటైల్ కేటగిరీలోను 2 కేటగిరీస్లో కూడా అప్లై చేయొచ్చు. ఆర్ ఈవెన్ పాలసీ హోల్డర్ కేటగిరీలోను అండ్ హెచ్ఎన్ఏ కేటగిరీలోను. సో యాజ్ ఎ పాలసీ హోల్డర్ కేటగిరీని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటూ మీరు రీటైల్ కేటగిరీని కానీ హెచ్ఎన్ఏ కేటగిరీని కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అక్కడ కూడా మీరు ఐపీఓని అప్లై చేయొచ్చు. అండ్ ఐపీఓ మార్కెట్లో లిస్ట్ అయ్యే డేట్ May 17 అండ్ ఒక లాట్ మనం అప్లై చేయాలంటే 14,235 రూపీస్ మన దగ్గర ఉండాలి. అండ్ ఫైనలీ మా వ్యూ, ఇది మేము షార్ట్ టర్మ్ కోసం అప్లై చేయట్లేదు. ఇది ఒక పెద్ద ఐపీఓ అవుతుండేసరికి అంత ఇంట్రెస్టెడ్గా గ్రే మార్కెట్లో ట్రేడ్స్ ఏం జరగట్లేదు. అండ్ కమింగ్ టు లాంగ్ టర్మ్ వ్యూ, ప్రెజెంట్ బిజినెస్ ప్రైవేట్ ప్లేయర్స్తో పోలిస్తే అంత స్ట్రాంగ్గా ఏం గ్రో అవ్వకపోతున్నా దానికి తగ్గట్టే వీళ్ళు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో వస్తున్నారు. కాబట్టి మేము లాంగ్ టర్మ్ కోసం కొంత పోర్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం, వెరీ నెగ్లిజిబుల్ పోర్షన్. సో ఇదే అట్రాక్టివ్గా కనిపిస్తూ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గ్రోత్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాం అని కాదు. ప్రైవేట్ ప్లేయర్స్కి మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత నియర్ టు 22 ఇయర్స్ దగ్గరగా కాంపిటీషన్ ఫేస్ చేసిన తర్వాత కూడా ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ని డ్రాస్టిక్గా కోల్పోలేదు. మీన్స్ ప్రైవేట్ ప్లేయర్స్ ఒక దాటికి తట్టుకొని నిలబడ్డారంటే ఆర్గనైజేషన్ లెవెల్లో మల్టిపుల్ చేంజెస్ ఇన్ని రీసెంట్ ఇయర్స్లో జరిగితేనే అది పాసిబుల్ అవుతుంది. వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది, రీచ్ ఉంది, క్యాపిటల్ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ వాళ్ళు చేయాల్సిందంతా టెక్నాలజీ రిలేటెడ్గా వాళ్ళు మౌల్డ్ చేసుకుంటూ హై మార్జిన్ ప్రోడక్ట్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం, యంగర్ జనరేషన్ని కూడా అట్రాక్ట్ చేస్తూ అట్రాక్టివ్ ప్రీమియమ్స్లో ప్రైవేట్ ప్లేయర్స్కి కాంపిటీషన్ ఇవ్వగలిగినప్పుడు దాని ఎల్ఐసి బిజినెస్కి ఒక లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అండ్ గ్రోత్ దొరుకుతుంది. సో అది ఎప్పుడైతే వీళ్ళ బిజినెస్లో కనిపిస్తుందని మనకు అర్థమవుతుందో అప్పుడు మన అలొకేషన్ని పెంచుకోవడం అనేది ఒక బెటర్ ఆప్షన్. కాబట్టి ట్రాకింగ్ పోర్షన్ మీన్స్ కొంత పోర్షన్ తీసుకొని ఫర్దర్గా వీళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు అనేది గమనించాలనుకుంటున్నాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే డైరెక్ట్ వెబ్సైట్కి బదులు మన ఛానల్ నుంచి మీకు వాల్యూ యాడ్ ఉంది అనుకుంటే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఓన్లీ ఐపీఓ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ మీకు ఉండొచ్చు. వాటన్నిటిని ముందుగానే మన ఛానల్లో అడ్రస్ చేసే ప్రయత్నం ఒక డెడికేటెడ్ వీడియోలో చేశాను. ఈ వీడియోని నేను ఎండ్ కార్డ్స్లోను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.